ఐక్యత జనరల్ ఐక్యత జనరల్ ఐక్యత పెన్షనర్ల బకాయిలను వెంటనే ఐక్యత జనరల్ ఐక్యత జనరల్ ఐక్యత పెన్షనర్ల బకాయిలను వెంటనే పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా వినమ్రపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందినట్టు ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఎవరికి కూడా ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో అందాల్సినటువంటి బెనిఫిట్స్ అందలేదు. దాని కారణంగా అనేక మంది స్వతహాగా చనిపోతున్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారు, ఇంట్లోకి వెళ్ళి తప్పించుకొని పోతున్నారు. ఎక్కడో తెలియదు వాళ్ళ పరిస్థితి. అప్పులు కట్టలేక, బ్యాంకు లోన్స్ ఇవ్వలేక, పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, అడ్రస్ ఆచూకీ దొరకట్లేదు పెన్షనర్స్ది. కాబట్టి దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఈ రోజు వరకు ఏవైతే ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలి. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మేము ఉద్యోగులకు డిఏలు ఇస్తా, పిఆర్సీలు ఇస్తా, తర్వాత ఓపీఎస్ ఇస్తా, సిపిఎస్ రద్దు చేస్తాను, ఇట్లా అనేక హామీలు ఇచ్చిన కారణంగా, గత ప్రభుత్వం ఉద్యోగులు ఇబ్బంది పెట్టిన కారణంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మా వంతుగా మేమందరం కూడా కృషి చేసిన వాళ్ళమే. కానీ ఈ రోజు మా వంతు వచ్చేసరికి మాకేది ఇవ్వలేక నన్ను కోసుకొని తినండి, నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అంటే మా పరిస్థితి గుండెల బలికి చచ్చిపోయే పరిస్థితి ఇవాళ ఉద్యోగులకు ఉంది. ముఖ్యమంత్రి ఉద్యోగులకు, ప్రజలకు అందరికీ కూడా తండ్రి లాంటి వాడు, తల్లి లాంటి వాడు. ఆయన మాట అన్న తర్వాత మేము ఎక్కడికి పోవాలి? మేమేం పని చేయాలి? 30-40 సంవత్సరాలు ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేసిన మాకే ఈ గతి పడితే ఇవాళ ఉద్యోగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు మేము ఇవాళ ఉద్యోగస్తులకు కూడా పిలిపిస్తున్నాం. అవసరమైతే మీరు పెన్ డౌన్ చేయండి, సమ్మెలకు రండి, మాతో పాటు సహకరించండి. ప్రభుత్వ కార్యాలయం మొత్తం కూడా మూతేసి బయటికి రావాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. ముఖ్యమంత్రి గారు కనుక మాకు వెంటనే ఇవ్వకపోయినట్టయితే ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు అందరికీ కూడా పోయి మా విజ్ఞప్తి చేసి అందరూ కూడా మాతో కలుపుకొని ప్రజా ఉద్యమంగా దీన్ని మలసాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గౌరవనీయమైన ముఖ్యమంత్రి మా సేవలను గుర్తించి, గత ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు కాక, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా 2 సంవత్సరాల కాలం గడిచింది. 1 సంవత్సరం వరకు ఏం మాట్లాడలే. 2వ సంవత్సరం వచ్చినాక కూడా, 2 సంవత్సరాలు అయిపోయినాక కూడా, 3వ సంవత్సరం వచ్చినాక కూడా నువ్వు పెద్ద ఎత్తున ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి, ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి ఉత్సవాలు జరుపుకుంటున్నావు. ఈ తరుణంలో మాకేమి ఇవ్వకుండా నువ్వే ఉత్సవాలు చేసిన ప్రయోజనం లేదు. కాబట్టి తక్షణమే మా డబ్బులు మాకు ఇవ్వాలి. ఒకటే చెప్తున్నా, 42,000, 72,000 ఉన్నటువంటి బిల్లులు కూడా పాస్ కాలే. అంటే గవర్నమెంట్ దగ్గర, ఇంత పెద్ద గవర్నమెంట్ దగ్గర 40,000, 50,000, 60,000, 70,000 కూడా లేకుంటున్నారా? ఇంత దివాలా తీసిందా ఈ ప్రభుత్వం? 29 రాష్ట్రాలు ఎక్కలేని పరిస్థితి ఇక్కడనే ఉందా? కాబట్టి అర్థం చేసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మా బకాయిలు మాకు వెంటనే ఇప్పించాలని చెప్పేసి వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు.